సరే అమెరికా అంటే ఒకప్పటిదాకా ఇప్పటి నిండమనక ఉద్యోగాల స్వర్గధామం అది. ఇప్పుడు జనం చూపు కొంచెం మారింది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇట్లాంటి దేశాలు మన వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ఇవన్నీ. మీరంటే దౌత్యపరంగా గాని, అవకాశాల పరంగా లేదంటే పీస్, సెక్యూరిటీ లాంటి అన్ని కోణాల్లో చూస్తే మనం ఏ దేశానికెళ్ళడానికి ఎక్కువ అంటే నెక్స్ట్ అమెరికా కాకుండా ఎక్కడికెళ్తే మనకు కొంచెం బావుంటది. మన స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ. ఇప్పుడు కెనడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు డోర్సు. అండ్ వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు స్టూడెంట్స్‌కి. వాళ్ళు కూడా ఇప్పుడు డినయల్స్ ఎక్కువైపోయినాయి. సెకండ్ కంట్రీ వచ్చి ఇంగ్లాండ్ అండి. థర్డ్ నేను చెప్పేదేంటంటే జర్మనీ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, యూరోప్‌లో చాలా దేశాలు మనకిస్తున్నారు. ఇటలీలో ఇస్తున్నారు. అన్ని కంట్రీస్‌లో లిథువేనియా, లాట్వియా, ఎరిట్రియా ఈ కంట్రీస్‌లో మన వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఆ కంట్రీస్‌కు చూడాలి. అక్కడ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మెరుగుగా ఉంది. ఇప్పుడు ఐర్లాండు, ఇజ్రాయెల్ ఆ కంట్రీస్ కూడా ఇస్తున్నారు. సో, చైనా కూడా ఇస్తుంది. సో, బయట కంట్రీస్ చూసింది బెటర్ ఈ టైంలో.